నమస్తే, నేను మీ జాహ్నవి. సో ప్రస్తుతం అంతా ఉన్నారు లైఫ్ కోచ్, ఫ్యామిలీ కౌన్సిలర్, స్పిరిచువల్ హీలర్, టెరో కార్డ్ రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిశెట్టి అక్క. నమస్తే వనజక్క. నమస్తే మేడం. అక్క, నాకు పెద్ద సమస్య వచ్చింది అక్క. నా హెయిర్ విపరీతమైన డ్రై అయిపోతుంది. నిజంగా షూట్స్ చేస్తుంటే మా సందీప్ కూడా అంటున్నాడు, మేడం ఇది హెయిర్ ఇలా ఉంది, చాలా ప్రాబ్లం అని. నిజంగా ఇది చాలా 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 పెద్ద సమస్య అయిపోయింది. ఈ హెయిర్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి? వైట్ హెయిర్ వచ్చేస్తుంది, అందరికి బాలమెరపని చెప్పుకుని తిరగాల్సి వస్తుంది. సో అక్క, అసలు ఈ హెయిర్ నాకే కదక్క, చాలా మందిలో ఇప్పుడున్న జనరేషన్లో ఈ సమస్య చాలా మందికి ఉంది. మరి ఈ హెయిర్ డ్రై అవ్వకుండా, హెయిర్ వైట్నెస్ తగ్గి బ్యూటీగా అందంగా ఉండాలంటే నేను ఏం చేయాలక్క? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికైనా కానీ మన లోపల ఏమి వెళ్తుందో అది ఇంపార్టెంట్. అది జుట్టుకే కానీ, స్కిన్కే కానీ, హెల్త్ విషయంలో కానీ మనం ఏం తింటున్నామో అది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు అంటే మీ జుట్టుకు కావాల్సింది లైక్ క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ హెయిర్కి పెట్టాలా, మేము తినాలా? తినాలి లోపలికి. ఫస్ట్ ఓకే, లోపల ఏం తింటున్నామో అది ఇంపార్టెంట్. అర్థమైందా? మరి వారంలో ఎన్నిసార్లు తలకి ఆయిల్ పెడతావు? అస్సలు పెట్టినాక. అదే మరి అసలు పెట్టము. ఎవరు, నువ్వే కాదు, ఇప్పుడు ఎవరు పిల్లల్ని చూస్తే యంగ్స్టర్స్ నుంచి ప్రతి ఒక్కరు ఆయిల్ అంటే ఏదో మొఖం జిడ్డు అయిపోతుంది. అట్లీస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆయిల్ పెట్టుకోవట్లేదు. పెట్టము, ఎవ్రీడే షాంపూ చేస్తానక్క ప్రతిరోజు. కెమికల్ షాంపూ అంటే ఏంటి? కెమికల్. ఆ కెమికల్ వేసి రుద్దుతూ ఉంటే ఇంకా జుట్టు అది కొబ్బరి పీసా అసలు అలా ఉంటుంది అందరిది. నిజంగానే పిల్లలు జుట్టు చూస్తే వాళ్ళది ఇంకా దానికి రకరకాల కలర్స్ వేసేసి దానికి రకరకాల నిజంగా జుట్టు ఊడిపోయినప్పుడు తెలుస్తుంది జుట్టు విలువ. అక్క ఊడిపోతుంది అక్క, ఇంత వచ్చేస్తుంది అక్క హెయిర్ మొత్తం. మనకి ఎప్పుడైతే జుట్టు ఊడడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి హెయిర్ వాల్యూ తెలుస్తుంది. అవును, తింటున్న ఫుడ్ మీద కూడా నా హెయిరే ఉంటుంది. నేనేమో వాళ్ళని తిట్టాము ఎవరినో, ఇలానే జుట్టు వచ్చిందంటే అది మీదే మేడం అన్నారు. ఏం చెప్పను ఇంకా. అలా ఈసారి మనం చేసే ప్రతి దాంట్లో మిస్టేక్ ఉంది. ఒకటి, కెమికల్ బేస్డ్ షాంపూస్ యూస్ చేస్తాము. ఆయిల్ అస్సలు పెట్టుకోము మనము. ఒకవేళ ఆయిల్ పెట్టుకున్నా మనం ఎట్లాంటి ఆయిల్స్ పెడుతున్నాం? ఓకే, బయట ఏ అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఆ అడ్వర్టైజ్మెంట్ మనం చూసేసి పెట్టేసుకుంటాము. సెంట్ దాంట్లో అన్నీ అంటే పర్ఫ్యూమ్స్ అవన్నీ యాడ్ చేస్తారు. అట్లాంటివి కాకుండా మీరు న్యాచురల్ ప్రోడక్ట్స్, ఎనీ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్, ఇప్పుడు నేను వేదిక్ న్యూట్రిషనిస్ట్ కాబట్టి ఇట్లా ప్రమోట్ చేస్తుంది అనుకోకండి. జనరల్గా నా ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి నేను ఏం చెప్తున్నానంటే, ఎనీ న్యాచురల్గా ఉండే కొబ్బరి నూనె మనం చక్కగా అంటే ఫ్రెష్ ఆర్గానిక్ ఆయిల్స్ కానీ, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారు, అట్లాంటివి తెచ్చుకొని వాడితే ఏంటంటే మనకి జుట్టు నరిష్మెంట్ బాగా ఉంటుంది. అదొకటి. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు వింటర్ సీజన్, ఎస్పెషల్లీ వింటర్లో ఇంకా డ్రై అయిపోతుంది. ఈ డ్రైనెస్ అదా పక్కన పెట్టేసి దానికి కావాల్సిన కెరాటిన్ ట్రీట్మెంట్స్ అని అదని ఇదని ఇంకా దానికి యాడెడ్ కెమికల్, అదో 2 days బాగుంటుంది కదా, ఒక 2-3 రోజులు బాగా కనిపిస్తుంది ఇట్లా సిల్కీగా సాఫ్ట్గా ఉండి. అవన్నీ అయిపోయినాయి నాకు. దాని తర్వాత ఇంకా జుట్టులో ఏం అంటే దాంట్లో ఏం బలం ఉండదు. ఇప్పుడు మనకు నార్మల్గా చెట్టు రూట్స్ ఎండిపోతే చచ్చిపోతుంది కదా, నువ్వు దానికి ఎంత వాటర్ పోసినా వేస్ట్. సిమిలర్లీ నీ హెయిర్ తోటి కూడా సేమ్ ప్రాబ్లం అంతే. ఓకే, సో ఇంకా ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్లో ఇంకా డ్రై అయిపోతుంది. ఆ డ్రైనెస్ తోటి ఇంకా మనం హెయిర్ డైల్ వేసేవాళ్ళు హెయిర్ డైల్ వేస్తున్నారు, షాంపూ చేసేవాళ్ళు షాంపూ చేస్తున్నారు, ఇంకా ట్రీట్మెంట్స్, కలర్స్ రకరకాలది. ఇప్పుడు అంతా ఫ్యాన్సీగా ఉండాలి కాబట్టి, బాగా కనపడాలి కాబట్టి, లోపల ఎలా ఉన్నా మనం బయటకు బాగా కనపడితే చాలు అన్న కాన్సెప్ట్లో అందరూ, నువ్వు కూడా ఇంక్లూడింగ్ యూ, ఓకే, అందరూ అలాగే తయారయ్యారు. ఓకే, సో ఇవన్నిటి అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ మీ హెయిర్ కేర్ ఎలా ఉన్నది అని చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీ జుట్టు డ్రై అవుతుందో ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. రోజుకి 100 స్ట్రాడ్స్ అంటారు, అంటే 100 ఎంటికలు రావడం చాలా సహజం. దానివల్ల మనం భయపడాల్సింది ఏమీ లేదు. అబవ్ 100 ఈజ్ కన్సర్న్ అనమాట. అప్పుడు మీరు కాస్త ఆలోచించాలి మీ జుట్టు గురించి. వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది అక్క అసలు? వైట్ హెయిర్ ఇప్పుడున్న పొల్యూషన్, మీ తిండి, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, బ్లడ్ ఇంప్యూర్గా ఉండడం వల్ల. బ్లడ్ ప్యూరిఫికేషన్ గురించి మనం మాట్లాడదాం. బ్లడ్ ఇంప్యూరిటీస్ అంటే మన రక్తంలో చెడు ఎక్కువ ఉన్నా, మీ లివర్ బాగోకపోయినా, ఓకే, లివర్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, పొల్యూషన్, ఇవన్నిటికీ మీరు సరైన న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోయినా గ్రే హెయిర్ వచ్చేస్తుంది. ఆ గ్రే హెయిర్ 1-2 కనపడగానే ఆటోమేటిక్గా మనం వెళ్ళి హెయిర్ ఇప్పుడు వెంటనే ఒక్క తెల్ల వెంట కూడా కనపడకూడదు అనేసి డైస్ వెళ్ళేసి హెయిర్ డైస్ వేసేసుకుంటాం. అది వేయగానే ఇంకా మీకు గ్రే హెయిర్ చాలా ఎక్కువైపోయి అదేమవుతుంది, మీ హెయిర్ని ఇంకా డ్రై చేసేస్తుంది. ఓకే, సో దానివల్ల గ్రే హెయిర్ వచ్చేస్తుంది. ఓకే, మరి దీని ప్రికాషన్స్ ఏంటి? గ్రే హెయిర్ రాకుండా ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లలు అప్పటి నుంచి, అంటే మీరు యాజ్ అ పేరెంట్
చిన్నపిల్లలకి ఒక హోమ్ రెమెడీ చెప్తాను. ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గర నుంచి చెప్పుకొస్తాను నేను ఇప్పుడు. మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీ పిల్లలకి హెయిర్ బాగా గ్రో అవ్వాలి, వాళ్ళకి తొందరగా గ్రే హెయిర్ రాకూడదు, వాళ్ళకి ఒత్తుగా జుట్టు ఉండాలంటే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళు ఈ చిన్న చిట్కా చేయండి. ఉసిరికాయలు ఉంటాయి కదా, ఉసిరికాయలు తెచ్చి చక్కగా దాంట్లో గింజలు తీసేసి అది కట్ చేసేసేయండి, చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసి దాన్ని ఒక 40 days తేనెలో నానబెట్టేయండి. 40 రోజులు మీకు ప్రెగ్నెన్సీ అని తెలుస్తుంది కదా, కన్ఫర్మ్ అయిన తర్వాత 40 రోజులు చక్కగా ఉసిరికాయలను ఒక జాడీలో వేసేసి ఒక 1 kg అలాగా దాంట్లో తేనె వేసేయండి. ఫుల్గా తేనె వేసేసి దాన్ని ఒక టైట్ ఒక కవర్ చేసేయండి. అది 40 days కదపకుండా ఉంచండి. 40 రోజులు అయిన తర్వాత అవి చక్కగా ఉసిరికాయ తేనె బాగా అంటే సాఫ్ట్గా తినడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. డైలీ మీ 3rd month వచ్చినప్పటి నుంచి అది మీరు తిన్నట్టయితే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దాంట్లో ఉన్న జింక్ కానీ సి విటమిన్ కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీ కడుపులో ఉన్న బేబీకి కూడా హెయిర్ గ్రోత్ ఎంత బాగా హెయిర్ గ్రో అవుతుందంటే, ఇప్పుడు ఎవరైనా అంటే న్యూ మదర్స్ ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఆఫ్టర్ 9 months మాకు మెసేజ్ చేయండి. అంత హెల్దీ హెయిర్ వాళ్ళకు ఉంటుంది. ప్లస్ వాళ్ళ హెయిర్ చాలా ఎప్పటికీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, మనం బేబీ ఫీటస్కి ఎంత న్యూట్రిషియస్ ఇది పెడతామో అంత హెల్దీగా బేబీ ఉంటుంది. ఇది ఎవరైనా చేయొచ్చా, అంటే ఓన్లీ ప్రెగ్నెంట్ విమెన్ ప్రెగ్నెంట్ మాత్రమే? ఉమెన్కి ఎవరన్నా చిన్నపిల్లలకి డైలీ ఇది పెట్టండి, ఒక ఉసిరికాయ హనీతో. అంటే 10 years లోప పిల్లలు? అందరం పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, దాంట్లో వచ్చేది ఏమీ లేదు. దీనివల్ల మనకి సి విటమిన్, జింక్, ఇవన్నీ మన హెయిర్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి, అది వెళ్తుంది. ఓకే, ఇది ఏ టైంలో తినాలక్క? మార్నింగ్ తినేస్తే చాలా బాగుంటుంది. ఓకే, దీని తర్వాత హెయిర్ డైస్ యూస్ చేస్తున్నారు. గార్నియర్, లారెల్, ఇంకా చాలా ఉన్నాయి పేర్లు. ఒక క్లోజ్ టు 50 హెయిర్ డైస్ ఉన్నాయి ఇక్కడ. అవన్నీ ఏంటంటే మనం వెళ్ళి ఏదో చదివినట్టు చూస్తాము, అందులో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నామో చూడండి. కెమికల్ ఫ్రీ అంటారు, బట్ స్టిల్ దాంట్లో కెమికల్ ఉంటుంది. ఓకే, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటారు, న్యాచురల్ ఏం లేదు. న్యాచురల్ ఉంటే జుట్టు ఎలాగా తెల్లగానే ఉంటుంది కదా. సో మీరు ఎప్పుడైతే హెయిర్ డైస్ కొంటున్నారో కాస్త అది చూసుకొని కొనండి. ఎనీ హర్బల్, కొన్ని హర్బల్ కూడా అందులో వాళ్ళు మిక్స్ చేసేస్తున్నారు. అన్ని ఇంగ్రీడియంట్స్ వాళ్ళు వేయరు, అందులో రాయరు వాళ్ళ డిస్క్రిప్షన్లో. ఓకే, సో మీ ఎవరైనా హెయిర్ డై యూస్ చేయాలి అనుకుంటే కనుక నేను ట్రై చేసిన నేను కూడా ఏజ్డే కాబట్టి నేనేమి ఎక్సెప్షన్ కాదు. ఓకే, సో మీరు యూస్ చేయాల్సింది ఏంటంటే బయోటెక్ది ఒక మంచి హెయిర్ హెన్నా అని వస్తుంది, అది యూస్ చేయొచ్చు. ఓకే, ఖాదీ వాళ్ళది ఒకటి ఉన్నది, అది యూస్ చేస్తాను. ఇంకా వెజిటల్ అని ఇంకొకటి ఉన్నది. ఈ 3 మంచివి. వీటికంటే మంచిది ఇంట్లో నేను ట్రై చేసేది మీ అందరి కోసం నేను షేర్ చేస్తాను. ఓకే, మనకు తెలుసు హెన్నా, అవును కదా, హెన్నా పెట్టుకుంటే జుట్టు గ్రే హెయిర్ తగ్గుతుంది, ఇవన్నీ అందరికీ తెలిసిందే. కానీ ఆ హెన్నాను కూడా మనం రకరకాల 18, 20 అన్నీ కలిపేస్తాం హెన్నాలో. ఎగ్ వైట్ వేస్తాం, పెరుగేస్తాము, మెంతి పౌడర్, ఇవన్నీ కలిపి మీ జుట్టుని ఇంకా డ్రై చేసేస్తుంది కదా. ఇది నవాబ్ సీజన్ అప్పటి నుంచి ఉండేది హెన్నా, ఇప్పుడేం కొత్తగా లేదు హెన్నా. అయితే మన హెన్నా ఎక్కువసేపు పెట్టుకోవాలి, ఇవంతా ప్రాసెస్ ఉంది కాబట్టి హెన్నాని మనము ఇగ్నోర్ చేసేసి మామూలు ఈ హెయిర్ డైస్కి వాటికి షిఫ్ట్ అయిపోయాము ఇప్పుడు చాలామంది. అండ్ టాప్ ఆఫ్ ఇట్ రకరకాల అందులో పెరుగు, ఎగ్ వైట్, మెంతి పొడి, ఈ పొడి, ఆ పొడి అన్నీ కలిపేసి దాన్ని ఇది చేసేసి నెక్స్ట్ డే హెయిర్కి పెట్టుకుంటే ఏంటంటే దానివల్ల అంత ఎఫెక్టివ్గా ఉండదు యాక్చువల్గా. అయితే మీరందరూ మీ జుట్టు సాఫ్ట్గా గ్రే కవర్ అయ్యి హెయిర్ చక్కగా కండిషన్గా ఉండాలంటే మంత్లీ 2 times హెన్నా యూస్ చేయండి. అది ఎలా యూస్ చేయాలంటే మంచి హెన్నా కొనుక్కోండి, మంచి ఆర్గానిక్ హెన్నా పౌడర్ కొనుక్కొని నైట్ కాస్త అంటే 12 hours దాన్ని నానబెట్టండి. కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టండి. దాంట్లో ఇంకా ఏమీ యాడ్ చేయొద్దు, నిమ్మకాయ యాడ్ చేస్తారు, ఇవి బాగా డ్రై అయిపోతుంది మీ హెయిర్. అది ఒక ఇనుప కళాయిలో పెట్టేసి 12 hours తర్వాత మీ హెయిర్కి పెట్టేసి నెక్స్ట్ డే 12 hours తర్వాత మీ హెన్నా నానిపోతుంది కదా. అందులో ఏం చేస్తారంటే మీరు హెయిర్కి అప్లై చేసే ముందు ఒకవేళ మీరు 2 spoons ఆఫ్ హెన్నా వేస్తే 4 spoons ఆఫ్ ఇండిగో పౌడర్ దొరుకుతుంది, నీలి కలర్ అంటారు, అది ఎక్కువగా యూస్ చేసేవాళ్ళంట పాతకాలం. 2 spoons హెన్నాకి 2 spoons ఇండిగో జస్ట్ బిఫోర్ మీ తలకి అప్లై చేసే ముందే కలపకండి. హెన్నా నానబెట్టేస్తారు కదా 12 hours అయిన తర్వాత మీరు హెయిర్కి పెట్టుకునే ముందు ఇండిగో పౌడర్ని కలిపి దాన్ని మీ హెయిర్కి పెట్టుకోండి. ఓకే, సో దానివల్ల బ్లాక్ వస్తుందా? దానివల్ల బ్లాక్ వస్తుంది. ఒక 2-3 hours ఏదైనా హాలిడే రోజు అలా పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే 0 chemical, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా. మీ హెయిర్ కూడా న్యాచురల్గా అంటే మీకు ఎప్పుడైతే 1-2 గ్రే హెయిర్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచే స్టార్ట్ చేస్తే దాన్ని మీ జుట్టుకి మంచి నరిష్మెంట్ ఇస్తుంది. ఆ తర్వాత ఈ హెన్నా పెట్టుకున్న 2-3 hours తర్వాత ఉత్తి ప్లెయిన్ వాటర్ తోటి వాష్ చేసేయండి తల. వాష్ చేసిన తర్వాత మీ తల ఎండిపోయిన తర్వాత ఆయిల్ పెట్టుకోండి చక్కగా.
ఒక కొబ్బరి నూనె ఏదైనా పెట్టేసి నెక్స్ట్ డే షాంపూ చేస్తారా ఏం చేస్తారో మీ ఇష్టం. అట్లా చేసి చూడండి, మీ జుట్టు ఎంత షైనింగ్గా ఉంటుందో, ఎంత సాఫ్ట్గా ఉంటుందో. ఇది ఒక హోమ్ రెమెడీ. ఓకే, ఇది టీనేజర్స్ కూడా యూజ్ చేయొచ్చు ఎవరన్నా చేయొచ్చు. ఇది అంటే వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళే కాకుండా రాని వాళ్ళు కూడా వాడచ్చు అంటారా? దాంట్లో ఇండిగో అక్కర్లేదు, అవసరం లేదు. యాక్చువల్ రాని వాళ్ళకి ఓన్లీ కొబ్బరి నూనె, ఆముదం ఇట్లాంటివి ఆయిల్ మసాజెస్ చేసుకుంటే చాలా. ఎవరికైతే గ్రే హెయిర్ వస్తుందో వాళ్ళు ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు. బెస్ట్ హోమ్ రెమెడీ కదా, చేస్తే మీకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అట్లా చేస్తే హ్యాపీగా ఈజీ, మనంతట మనమే అప్లై చేసుకోవచ్చు చక్కగా. ఎస్. సూపర్ అక్క, నిజంగా నాకే కాదు చాలా మందికి అవసరమైన టిప్ ఇది. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వనజక్క. నమస్తే. చూసారు కదండి, మరి నా హెయిర్ అయితే డ్రైగా ఉంది, నా హెయిర్ కేర్ ఎలా అని అడిగి మీ అందరికీ కూడా చాలా మందిలో ఈ సమస్య ఉంది. ఎస్పెషల్లీ ఇది వింటర్ కాబట్టి ఈ వింటర్ సీజన్లో డ్రై హెయిర్, డ్రై స్కిన్ ఇదంతా కామన్. సో ఆ స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలనేది వీడియోస్ చేస్తున్నాం కదా. సో మరి ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సో డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు, వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ వీడియో యూజ్ అవుతుంది. మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అదేవిధంగా న్యూట్రిషన్ పరంగా కానీ, టెరోకార్డ్ రీడింగ్ పరంగా కానీ వనజక్కని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయినట్టయితే వారికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తారు. నమస్తే.